హలో ఎవ్రీవన్, నా పేరు స్నేహలత. నేను కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ని. ఈరోజు నేను మాట్లాడబోయే టాపిక్ స్ట్రెస్ అనేది ప్రతి ఒక్కరి జీవితాల్లో ఉంటుంది. లెవెల్ ఆఫ్ స్ట్రెస్ ఆర్ టైప్స్ ఆఫ్ స్ట్రెస్ ఈజ్ డిఫరెంట్, కానీ స్ట్రెస్ అనేది మామూలుగా ఉంటుంది. దాన్ని తప్పించడం కుదరదు, కానీ దాన్ని మేనేజ్ చేయడం నేర్చుకోగలిగితే జీవితం బాగుంటుంది. మేనేజ్ చేయడం కూడా ఒక్కొక్కరికి ఒక్కోలా ఉంటుంది. ఈరోజు నేను మాట్లాడబోయే స్ట్రెస్ పిల్లలలో మెయిన్గా స్టూడెంట్స్ లైఫ్లో ఒత్తిడి. మెయిన్గా చదువు పట్ల కరికులం, పీర్ ప్రెషర్, పరీక్షలు, మార్కులు, గ్రేడ్ మరియు అన్సర్టనిటీ అబౌట్ ద ఫ్యూచర్ అండ్ లైఫ్ స్టైల్ చేంజెస్ వీటి మీద ఉంది. ఇది తరచుగా ఆందోళన, యాంగ్జైటీ, స్ట్రెస్, హోప్లెస్నెస్, హెల్ప్లెస్నెస్, డిప్రెషన్, నిద్రలేమి ఇవి చదువు మీద ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటాయి. దీన్ని పరిష్కరించడానికి టీచర్స్ అండ్ పేరెంట్స్ కెన్ హెల్ప్ బై మోటివేటింగ్ దెమ్ అండ్ హెల్పింగ్ దెమ్ టు డెవలపింగ్ కోపింగ్ స్కిల్స్. విద్యార్థులలో ఒత్తిడికి సాధారణ కారణాలు అకాడమిక్ ఒత్తిడి, పరీక్షలు, అసైన్మెంట్లు, ప్రాజెక్టులు మరియు బోర్డ్ ఎగ్జామ్స్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ తరచుగా ఒత్తిడికి గురి చేస్తాయి. అకాడమిక్ ఒత్తిడి, పరీక్షలు, హోంవర్క్, పోటీ, తల్లిదండ్రులు మరియు టీచర్ల నుండి అధిక అంచనాలు, తల్లిదండ్రుల అంచనాలకు అందమేమో అనే భయము, సోషల్ మీడియా అండ్ టెక్నాలజీ, ఇతరులతో పోల్చుకోవడము, కంపారిజన్ మరియు పరధ్యానము విద్యార్థికి ఒత్తిడి అనేది పెంచుతూ ఉంటుంది. వ్యక్తిగత డిమాండ్లను నిర్వహించలేమని భావించినప్పుడు విద్యార్థులు అనుభవించే మానసిక లేక భావోద్వేగ ఒత్తిడి చిన్న మొత్తంలో ఒత్తిడి విద్యార్థులను ప్రేరేపిస్తూ ఉంది. కానీ ఎక్కువ ఒత్తిడి వారి ఆరోగ్యము మరియు పర్ఫార్మెన్స్ని ఎఫెక్ట్ చేస్తుంది. టైం మేనేజ్మెంట్ సరిగా లేకపోవడం, వాయిదా వేయడం మరియు చివరి నిమిషంలో చదువుకోవడం, నిద్ర లేకపోవడం, అధిక స్క్రీనింగ్ సమయం మరియు క్రమరాహిత్య దినచర్య ఇవన్నీ ఒక ఎత్తైతే, భవిష్యత్తు ఆందోళనలో కెరీర్ అవకాశాలు మరియు ఉపాధి అవకాశాల గురించి ఆందోళన, సామాజిక కారకాలు, తోటి వారితో పోటీ, కంపారిజన్, తోటి విద్యార్థులతో కావచ్చు, అది రిలేషన్షిప్ సంబంధాల సమస్యలు మరియు కుటుంబ అంచనాలు, ఇవి కూడా పిల్లల్ని స్ట్రెస్కి గురి చేస్తున్నాయి. బాహ్య సంఘటనలు అంటే ఎక్స్టర్నల్ ఇష్యూస్, కాన్స్టెంట్గా సోషల్ మీడియా రీల్స్ ఫాలో అవ్వడము, వాటిని ఇమాజిన్ చేసుకొని మనము ఎందుకు చేయకూడదు అని ఇమిటేట్ చేయడము, ఫాలో అవ్వడము, మాక్ కల్చర్కి దూరంగా పోతున్నామేమో అన్న స్ట్రెస్, ఇవన్నిటినీ పిల్లల్లో అధికంగా కనిపిస్తున్నాయి. విద్యార్థులపై ఒత్తిడి యొక్క ప్రభావాలు శారీరకంగా అయితే తలనొప్పి, కడుపు నొప్పులు, అలసట మరియు నిద్రలేమితనము. ఇంకా మానసిక ఆరోగ్యానికి వస్తే ఆందోళన, నిరాశ, చిరాకు మరియు బర్న్అవుట్స్, lack of motivation, behavioral changes, aggression, can't concentrate, relationship issues. విద్యార్థి ఒత్తిడిని నిర్వహించే కొన్ని మార్గాలు ఇక్కడ చూద్దాం మనము. టైం మేనేజ్మెంట్, అధ్యయన షెడ్యూళ్లను ప్లాన్ చేయడము, టైం టేబుల్ మెయింటైన్ చేయడము, విశ్రాంతి పద్ధతులు, లోతైన శ్వాస, ధ్యానము, యోగా లాంటి ఫిజికల్ ఎక్సర్సైజెస్, శారీరక కార్యకలాపాలు, వ్యాయామము ఒత్తిడి హార్మోన్లను తగ్గిస్తుంది. సో సమ్ లిటిల్ బిట్ ఫిజికల్ ఎక్సర్సైజెస్ చేయగలిగితే బాగుంటుంది. తల్లిదండ్రులు, టీచర్లు, కౌన్సిలర్లు, స్నేహితులు మరియు ఎవరితోనైనా మాట్లాడడము, ఇది కూడా కొద్దిగా హెల్ప్ అవుతుంది. స్క్రీన్ సమయాన్ని పరిమితం చేయడము, మరింత దృష్టి పెట్టడము మరియు మెరుగైన నిద్ర, కంపల్సరీ 6 to 8 hours నిద్రపోయేటట్టు చూసుకోవడం వల్ల కొద్దిగా హెల్ప్ అవుతుంది. వాస్తవిక లక్షణాలను ఏర్పరచుకోవడం, అనవసరమైన ఒత్తిడిని పరిహరించడం.
తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల పిల్లలకి కోపింగ్ స్కిల్స్ నేర్పండి. విద్యార్థులు తమ భావాలను వ్యక్తపరచడానికి అనుమతించండి. హౌ దే ఆర్ ఫీలింగ్ అండ్ వాట్ దే ఆర్ గోయింగ్ ఆన్, యూ హ్యావ్ టు అబ్జర్వ్ దెమ్. భారతదేశంలో ముఖ్యంగా హైదరాబాద్ వంటి నగరాల్లో పోటీ పరీక్షలు, ఐఐటి, జేఈఈ, నీట్, యూపీఎస్ మరియు టెట్ ఆధారిత కెరీర్ మార్గాలు అదనపు ఒత్తిడిని జోడిస్తాయి. చాలామంది విద్యార్థులు సాధారణ విద్యావేత్తలతో పాటు కోచింగ్ తరగతులను కూడా ఒత్తిడిని పెంచుతాయి. Take care of your children's physical health and psychological health equally so that they can be successful in their life. పరీక్షకు ముందు మానసిక ఒత్తిడిని తగ్గించే కొన్ని పద్ధతులు చూద్దాం ఇప్పుడు. స్ట్రక్చర్డ్ స్టడీ, రొటీన్గా కాకుండా టేక్ స్మాల్ బ్రేక్స్, చిన్న చిన్న విరామాలు ఇస్తూ ఒక 90 minutes చదివారనుకోండి, ఒక 10 minutes బ్రేక్ ఇచ్చేసి మళ్ళీ స్టార్ట్ చేస్తే అది రిఫ్రెషింగ్గా ఉంటుంది అండ్ దే కెన్ కాన్సన్ట్రేట్. నెక్స్ట్ వచ్చేసి యూస్ పోమోడోరో టెక్నిక్, మీన్స్ 25 నిమిషాలు స్టడీ, 5 నిమిషాలు బ్రేక్ ఆర్ రెస్ట్ ఫర్ ఇంటెన్స్ సబ్జెక్ట్స్. మీన్స్ ఏ సబ్జెక్ట్స్లో పిల్లలు హార్డ్ అని ఫీల్ అవుతున్నారో వాటికి కేటాయిస్తే కొద్దిగా ఎఫెక్టివ్గా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మానసిక భారాన్ని తగ్గించేందుకు కొత్త విషయాలను కంటే రాత్రి సమయాన్ని రిపీట్ చేసుకోవడానికి, రివైండ్ చేసుకోవడానికి వాడితే, అంటే రివిజన్ చేయడానికి ఈవినింగ్ టైం స్పెండ్ చేయడం విల్ హెల్ప్. నెక్స్ట్ వచ్చేసి స్మార్ట్ రివిజన్ టెక్నిక్స్. డూ ప్యాసివ్ రీడింగ్ విత్ యాక్టివ్ రీకాల్. ఫ్లాష్ కార్డులు, సెల్ఫ్ క్విజింగ్, స్వయం బోధన ఇలాంటివి. టు రివీల్ పరీక్ష ఎగ్జామ్ స్ట్రెస్, రిఫర్ లాస్ట్ ఇయర్ క్వశ్చన్ పేపర్ అండ్ ప్రాక్టీస్ టైమ్ టేకింగ్ ఫర్ ఈచ్ క్వశ్చన్. ఒక క్వశ్చన్ని ఎంత సమయంలో మనము రాయగలుగుతున్నాము అన్నది లాస్ట్ ఇయర్ క్వశ్చన్ పేపర్ తీసుకొని రాయడం ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మనకి ఇచ్చిన 3 hours ఎలా యూటిలైజ్ చేసుకోవాలన్నది తెలుస్తుంది. వారంలో ఒకసారి గ్రూప్ స్టడీస్, నెక్స్ట్ స్టూడెంట్స్ ఉన్న ఫ్రెండ్స్తో గ్రూప్ స్టడీస్ చేయడం వల్ల ఇట్ విల్ ఇంక్రీజ్ టు రిమైండ్ వెల్ వెన్ వీ ఎక్స్ప్లెయిన్ కాన్సెప్ట్స్ టు అదర్స్. సో ట్రై దిస్. నెక్స్ట్ వచ్చేసి శారీరక అండ్ మానసిక ఆరోగ్య వ్యాయామం, ఎక్సర్సైజ్. ప్రతిరోజు 20 నిమిషాలు నడక లేదా యోగా, మెడిటేషన్ విల్ ఇంక్రీజ్ కాన్సన్ట్రేషన్. నిద్ర, ప్రాపర్ స్లీప్ విల్ హెల్ప్ మైండ్ టు వర్క్ ఫోకస్డ్. 7 నుంచి 8 గంటలు లక్ష్యంగా పెట్టుకోండి. లేట్ నైట్ చదవడం కంటే ఎర్లీ మార్నింగ్ చదువుకోవడం వల్ల హెల్ప్ అవుతుంది. మైండ్ఫుల్నెస్ బిఫోర్ సిట్టింగ్ ఆర్ స్టార్టింగ్ స్టడీస్. ముందు శ్వాస వ్యాయామాలు, బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ లేదా చిన్న ధ్యానం నరాలను శాంతపరుస్తుంది. ఇట్ విల్ ఇంప్రూవ్ ద మెమరీ పవర్ అండ్ కాన్సన్ట్రేషన్. నెక్స్ట్ వచ్చేసి ఆరోగ్యకరమైన జీవనశైలి, హెల్దీ లైఫ్ స్టైల్ చాయిసెస్. అధిక కెఫిన్ లేదా ఎనర్జీ డ్రింక్స్ మానుకోండి, ఇవి యాంగ్జైటీని పెంచుతాయి. అలాగే చల్లటి పదార్థాలు కూడా తీసుకోవడం కొంచెం తగ్గిస్తే బాడీ యాక్టివ్గా ఉంటుంది. సమతుల్య భోజనం, రిడ్యూస్ జంక్ ఫుడ్, ది ఇంక్రీజ్ డ్రోజీనెస్. పండ్లు మరియు ఇంట్లో వండిన ఆహారం తీసుకోవడం వల్ల బాడీలోకి కావాల్సిన ఎనర్జీ అందుతుంది, యాక్టివ్గా ఉండే అవకాశం ఉంటుంది. హైడ్రేట్గా ఉండండి ఎప్పుడు, అంటే వాటర్ తాగుతూ డీహైడ్రేట్ అవ్వకుండా. అలసట మరియు ఏకాగ్రత లోపాలను మరింత తీవ్రతరం చేస్తుంది. సో డీహైడ్రేట్ అవ్వకుండా చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మేనేజింగ్ ఎక్స్పెక్టేషన్స్. పరిపూర్ణతను, పర్ఫెక్షన్ వెంబడించడానికి బదులుగా వాస్తవిక డైలీ గోల్స్ సెట్ చేసుకోండి. మన గోల్స్ ఎక్కడో కాకుండా స్మాల్ గోల్స్ పెట్టుకొని వాటిని రీచ్ అవుతున్నామా లేదా చూస్తూ ఉంటే వీ కెన్ అచీవ్ బిగ్ గోల్స్. రిమైండ్ యువర్ సెల్ఫ్, ఎగ్జామ్స్ టెస్ట్ ప్రిపరేషన్ నాట్ సెల్ఫ్ వర్త్.
మీకు మీరే గుర్తుంచుకోండి, పరీక్ష ప్రిపరేషన్ ఈజ్ నాట్ ద హోల్ లైఫ్ అండ్ యువర్ వర్త్. దిస్ సెంటెన్స్ గివ్ సమ్ రిలీఫ్ ఫర్ ద స్టూడెంట్స్. ఒత్తిడి, యాంగ్జైటీ గురించి కుటుంబంతో ఓపెన్గా మాట్లాడండి. హైదరాబాద్ మరియు ఇతర భారతీయ నగరాల్లో చాలామంది విద్యార్థులు అంచనాల భారాన్ని అనుభవిస్తారు, కానీ కమ్యూనికేషన్ సహాయపడుతుంది. శీఘ్ర ఒత్తిడిని తగ్గించే హ్యాక్స్. మాక్ టెస్ట్. పరీక్షలకు ముందు 5 నిమిషాల శ్వాస రీసెట్ చేసుకోండి. నెక్స్ట్, డిజిటల్ డీటాక్స్. రిడ్యూస్ సోషల్ మీడియా టైమ్ ఇన్ ఎగ్జామ్స్ మంత్. నాట్ ఓన్లీ చిల్డ్రన్, పేరెంట్స్ అండ్ అదర్ ఫ్యామిలీ మెంబర్స్ ఆల్సో reduce the social media screening time. రివార్డ్స్ సిస్టమ్. కీప్ స్మాల్ మైల్ స్టోన్స్, అంటే బ్రేక్ కరికులం ఇంటూ స్మాల్ పార్ట్స్. మీ కరికులంని చిన్న చిన్న భాగాలుగా విభజించి వాటిని కంప్లీట్ అయిన ప్రతిసారి మిమ్మల్ని మీరు ఏదో చిన్న స్నాక్ కానీ, ఒక 5 minutes మ్యూజిక్ కానీ వీటితో రివార్డ్ చేసుకుంటే మీకు అది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. హోప్ ఎవ్రీబడి లైక్స్ దిస్ స్మాల్ టెక్నిక్స్ to how to complete this exam fear and stress and about exams. అందరికీ అర్థమైందని ఆశిస్తున్నాను. పిల్లల ఒత్తిడి మరియు ఆందోళన కారణం ఏమిటి, మీ పిల్లలను సవాళ్ళను ఎదుర్కోవడానికి, తమ భావోద్వేగాలు మరియు ఒత్తిడిని నియంత్రించడానికి పేరెంట్స్గా, టీచర్స్గా మీరేం చేయగలుగుతారో చూసి హెల్ప్ చేయగలిగితే బాగుంటుంది. So I think everybody like this video. If you like it and share it. Thank you very much.